హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఫస్ట్ టైం కేఎఫ్సీ తిందామనేసి పాండిచ్చేరి ప్రోడెన్స్ మాల్కి అయితే వచ్చామన్నమాట. మాకైతే ఇక్కడ అస్సలు ఏమీ తెలియదు, ఏం చేయాలి, ఎక్కడ బిల్లు కట్టాలా ఏంటి అనేది అస్సలు తెలియదు అనమాట. అలాగా చూసుకొని బిల్ చేసి అక్కడికైతే కౌంటర్ దగ్గరికి వెళ్తే మీ నెంబర్ చెప్పండి అని చెప్పారు. మా నెంబరు ఎందులో వస్తుందో కూడా మాకు తెలియదు అనమాట. వాళ్ళే చెప్పారు, మీరు ఏ నెంబర్ అయితే అందులో ఎంటర్ చేసి ఉంటారో అదే నెంబర్కి వాట్సాప్కి కోడ్ వచ్చి ఉంటుంది, చెప్పండి అని చెప్పారనమాట. ఓకే అనేసి కోడ్ చెప్పాము. అయితే వెయిట్ చేయండి, మేమే పిలుస్తామని చెప్పారు. అక్కడికి 5 minutes తర్వాత మాకు పిలిచి ఇగోండి ఇవైతే ఇచ్చారనమాట. మీరు అనుకోవచ్చు ఆ మాత్రం అది కూడా తెలియదా అనేసి. మాకైతే అంతగా తెలియదండి, ఎందుకంటే బయట ఫుడ్ తినడం చాలా తక్కువ అనమాట. మేము ఎక్కువ బయట ఫుడ్ అయితే ఇలాంటి దానికైతే అస్సలు రామనమాట. కానీ ఎప్పటి నుండో కేఎఫ్సీ తిందామనేసి అయితే అనుకుంటున్నా కాబట్టి వచ్చాము, లేకుంటే అది కూడా లేదు. ఎలా ఉంది ఏంటనేది మీకు లాస్ట్లో రివ్యూ ఇస్తాను. తినుంటే నాకు కింద కామెంట్ చేయండి. మా చిన్నోడు కూడా అడిగి మరీ తినేస్తున్నాడు, అంత స్పైసీ లేదు కాబట్టి నార్మల్గా తినేస్తున్నాడు. ఫస్ట్ టైం కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్గా కొంచెం తినాలనిపించింది. పీసెస్ అన్నీ తినేసాము, ఇక లెగ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. చూడండి మా చిన్నోడు ఎంత ఆశగా అడుగుతున్నాడో. ఆడు కూడా కొంచెం తిన్నాడు, వాడికి ఎక్కువ తినిపించలేదు. చిన్నపిల్లలకి ఇలాంటి ఫుడ్కి కొంచెం దూరంగా పెట్టాలి కదా, అందుకని ఎక్కువ అయితే తినిపించలేదు. వాడు సరదా కోసం అయితే తినిపించాను. మా పెద్దోడైతే తిన్నాడు, నేను కూడా తిన్నాను అనమాట. ఇంకా అది ప్రైస్ వచ్చేసి 300 అండి. 8 పీసెస్ ఇచ్చారనమాట, లెగ్ పీసెస్ 2, తర్వాత చిన్న చిన్న పీసెస్ వచ్చేసి 6 పీసెస్ ఇచ్చారు. ఇక అక్కడ తినేసాము, మంచిగా తినేసి బయటకైతే వచ్చామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అనమాట ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ఆ ప్రోడెన్స్ మాల్ మొత్తం తిరిగాము. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మా చిన్నోడు క్యాప్ అయితే కేఎఫ్సీ తిన్నాం కదా అందులోనే పడిపోయిందనమాట. ఇక క్యాప్ ఏది అని చూసేటప్పటికి ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. మా ఆయన ఎదిగితే దొరకలేదు. మళ్ళీ రెండోసారి నేను వెళ్ళి వాళ్ళకి అడిగితే ఏమో ఉందనేసి ఇచ్చారు. వాళ్ళైతే తీసుకుని వచ్చాను. కాకపోతే ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది, 20 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక ఐస్ క్రీమ్ తిన్నాము. అక్కడ ఇండియా ఉంటే ఇండియా దగ్గర కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇక టైం ఉంది కదా అనేసి మొత్తం తిరిగాము. మొత్తం మ్యాక్స్ మాల్ మొత్తం చూసామన్నమాట. ట్రెండ్స్ అన్ని బట్టలు అన్నీ దొరుకుతాయి, కానీ మేమైతే ఏమీ తీసుకోలేదు, నార్మల్గా చూసుకొని వచ్చామన్నమాట. కింద చూడండి వస్తున్నారు జనాలు, ఫుల్గా అయితే ఉన్నారు. పైకి వెళ్తే ఇంకా మూవీ థియేటర్ కూడా ఉంటుంది. ఇక మనకి కావాలన్నా ఫుల్గా ఇక్కడే ఉంటుంది, ఎక్కడ బయటకు వెళ్ళవసరం లేదనమాట. ఇంకా కిందకి పైకి మొత్తం ఎక్కి దిగేసి ఇక కింద లాస్ట్కి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇక లాస్ట్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అనమాట, గ్రాసరీ ఇవన్నీ ఉంటాయి. మీకు కేఎఫ్సీ ఎలా ఉంటుందని చెప్తానని చెప్పాను కదా. కేఎఫ్సీ అయితే నాకు అంతగా బాగా నచ్చలేదు, మరీ స్పైసీ లేదు, మరీ చెప్పగా లేదు, నార్మల్గా ఉంది. ఒకసారి తినొచ్చు అనిపించింది నాకైతే. మీరు తినుంటే ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ తీసుకుని డ్రాగన్ ఫ్రూట్స్ చవకాయిపోయాయి అనమాట, 40 రూపీస్కి ఒకటి. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ యాపిల్స్ తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. బాయ్.